పర్వతాలు, సత్పురా పర్వతాలు, పశ్చిమ ఘాటులు, తూర్పు ఘాటులు ఇవన్నీ కలిపి మన దేశ భౌగోళిక నిర్మాణాన్ని పిల్లలు సులభంగా నేర్చుకోగలరు. పట్టికను పూర్తి చేయండి. ఇప్పుడు పక్కనున్న పట్టికను పూరించండి. అంటే టైప్ ఆఫ్ ల్యాండ్ ఫామ్ మరియు నేమ్ ఆఫ్ ల్యాండ్ ఫామ్ రాయండి. ఉదాహరణకు డెజర్ట్, తా డెజర్ట్, రివర్, గంగా, మౌంటైన్, వింధ్య రేంజ్, మౌంటైన్స్, హిమాలయాస్ రివర్, గోదావరి, మౌంటైన్, వెస్టర్న్ ఘాట్స్ ఇలా పూర్తి చేయవచ్చు. ఇలా మనం ఒక టెంప్లెట్ను మ్యాప్పై అతికించి ఒక సృజనాత్మక మరియు విద్యాపరమైన ప్రాజెక్టు పూర్తి చేశాం. ఇది పిల్లలకి భారతదేశ స్థల రూపాలపై స్పష్టమైన అవగాహననివ్వడమే కాదు, చేతి పనిలో నేర్పును పెంచుతుంది. ఇలాంటి మరిన్ని సృజనాత్మక ప్రాజెక్ట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.